నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. ఇవాళ మన స్టూడియోలో బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు విచ్చేశారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, రామాంజనేయ యుద్ధం అని. అది నిజంగానే జరిగిందంటారా? అసలు రాముడికి హనుమంతుడికి మధ్య యుద్ధం జరగడం ఏంటి గురుగారు? చాలా ఆసక్తిగా అనిపిస్తోంది, మాకు కొంచెం వివరించండి. ఆసక్తిగా కాదు తల్లి, అక్షర సత్యం. అది సత్యం. సినిమాని కాదు. అంటే ఇప్పుడు నడుస్తున్న జనరేషన్కి ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నారు, కానీ మీకు శ్రీరామదాసు సినిమా అని వచ్చింది కదా. అవును గురుగారు. దాంట్లో ఒక పాట ఉంటది, శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. అంటే రాముడి యొక్క నామము రుచి అక్కడ ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చిందో చెప్తా వినండి. వాస్తవానికి ఏంటి అంటే హనుమంతుడికి రాముడికి మించిన దైవం లేదు. హనుమంతుల వారు ఎవరు అనుకుంటున్నావు? సాక్షాత్కారుడైనటువంటి పరమేశ్వరుడి యొక్క హంసలో జన్మించినవాడు, ఆయన చెమటలో నుంచి పుట్టినవాడు. అవునా? రాములు ఎవరు? విష్ణుమూర్తి హంస, దశావతారాల్లో ఒకటి. రాముడు లేని, నారాయణుడు లేనిది శివుడు లేడు, శివుడు లేనిది నారాయణుడు లేడు. మన విష్ణుమూర్తికి గరత్మంతుల వారంటే వాహనము, ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వాడు. గరత్మంతుల వారి యొక్క పూర్వకాలం నుంచి సర్పజాతికి ఒక శాపం. గరత్మంతుడు ఎక్కడ కనిపిస్తే అక్కడ పాముల్ని చంపుకొని తినేయాలి. అయితే తనకు ఇతలాక్షి అనేటువంటి సర్పము ఎదురవుతుంది. ఆ సర్పాన్ని సంహరించుకొని నేను తినాలి అని చెప్పేసి గరత్మంతుడు వేటలో ఉంటాడు. తప్పించుకుంటా అది హనుమంతుల వారి దగ్గరికి వస్తుంది. హనుమంతుల వారి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఆయనకు దారి మిస్ అయిపోయింది. గరత్మంతుడికి ఎక్కడ ఉన్నదో దొరకట్లేదు ఇతలాక్షి. దొరకకపోయేసరికి హనుమంతుడు వారు ఎప్పుడు చూసినా ధ్యానంలో తప్ప వేరేది ఉండరు. ఏమే మొదలు హనుమంతుల వారి దగ్గరికి కూడా కాదండి, మన యుగాద అని ఒక మహర్షి ఉంటారు. ఆ యుగతత్వంలో ఒక మహర్షి ఉంటారు. ఆ మహర్షి దగ్గరికి వెళ్తే వశిష్ఠుడి దగ్గరికి వెళ్తే, తల్లి నేను నిన్ను కాపాడలేను గరత్మంతుడి దగ్గర నుంచి, కానీ గరత్మంతుడిని ఎదిరించే ఏకైక శక్తి ఉంది, ఆ శక్తి కేవలం హనుమంతుల వారే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, అంజనీ గర్భంలో జన్మించిన వాడు అని చెప్పేసానంటే హనుమంతుల వారిని వెతుక్కుంటూ హనుమంతుల వారు నివసించే దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత హనుమంతుల వారు ధ్యానంలో ఉంటారు. ధ్యానంలో ఉన్నాక స్వామి పాహిమాం అని చెప్పేసేసని వెళ్ళి మొరపెట్టుకుంటూ ఉంటే, ఏంటిది తల్లిని అంటే, నేను సర్పజాతికి చెందిన దాన్ని, ఇలా గరత్మంతుడు నన్ను తినడానికి కోసం వస్తున్నాడు, భుజించడానికి, స్వామివారు మిమ్మల్ని ఆశ్రయం తీసుకోమని చెప్పారు అని అంటే, సరే తల్లి నేనున్నా నీకు అని అభయహస్తాన్ని ఇస్తాడు. నువ్వు మామూలుగా చూసే ఉంటావు, ఎవరైనా గురువుగారు నమస్కారం అంటే ఆయుష్మానుభవ అని ఇలా అభయహస్తాన్ని ఇస్తారు. ఈ అభయహస్తం ఇచ్చారు అంటే వీడి యొక్క అనుగ్రహం నీ మీద ఎప్పటికీ ఎల్లవేళలుగా ఉన్నట్టు. విన్నారా? అలా అభయహస్తం చూపించగానే సంతోషంగా అక్కడనే నివసిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు గరత్మంతుడికి ఉన్న హనుమంతుడికి భీకరమైన యుద్ధం కూడా జరుగుతుంది. హనుమంతుడి వెంట్రుక కూడా తీయలేకపోతాడు గరత్మంతుడు. ఎలా అంటే హనుమంతుని ఎదుర్కోవాలంటే రాముల వారితో చెప్తే అయిపోతుంది కదా అని చెప్పేసి రాముల వారి దగ్గరికి వెళ్తారు. రామా, నేను నీ సేవకున్నే కదా, మరి నీ హనుమంతుల వాడు నాతో యుద్ధానికి వస్తున్నాడు, కాస్త మాట్లాడి ఆ అమ్మాయి నాకు ఆహారంగా ఇచ్చేయమని చెప్పు అని గరత్మంతుడు అంటాడు. గరత్మంతుడు అన్న తర్వాత ఎలా అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయి సర్పాన్ని తెచ్చుకొని తినాలి అని గరత్మంతుడు ఆలోచన. రాముల వారు ఏం చేస్తారంటే హనుమంతుల వారిని పిలుస్తారు. ఏనాయనా హనుమంత అంటే, స్వామి నన్ను రక్ష కోరి వచ్చింది నువ్వే చెప్పావు, నీ రక్ష కోరి నిన్ను ఎవరైతే నీ దగ్గరికి వస్తారో వాళ్ళకి ఎప్పటికైనా అభయంగానే ఉండు అని చెప్పేసి అంటావు. నువ్వు తనని వదిలిపెట్టలేదనుకో నీకు నాకు యుద్ధం తప్పదు అని రాముల వారు అంటారు. గురుగారు, నీకు నాకు యుద్ధమే తప్పదు అని చెప్పేసి అంటారు. నా స్వామితోనే యుద్ధమా స్వామి, అంతా ఈశ్వరీత్యా అనుకొని హనుమంతుల వారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత వారి యుద్ధ సమయం వచ్చింది. ఎప్పుడు? ఇందాకే మీకు చెప్పానే,
పూర్వము గత జరిగిన ఎపిసోడ్లో హనుమంతుల జయంతి గురించి ఆశ్వేజ పౌర్ణమి అని. అవును గురుగారు. ఆశ్వేజ పౌర్ణమి వాళ్ళకు యుద్ధం జరిగినటువంటి రోజు. అవును గురుగారు. విన్నారా? ఆ యుద్ధం జరిగేటప్పుడు రాముల వారి బాణంకి ఎదురే లేదు అంటారు. అవునా? అవును గురుగారు. రామబాణానికి ఎదురే లేదు అని అంటారు. అలా రాముల వారు యుద్ధానికి దిగి ఆయన ఒక్కొక్క బాణం వేస్తూ ఉన్న హనుమంతుడిని తాకలేకపోతున్నాయి. ఎందుకోసమో తెలుసా? ఆయన తన గదను ఉపయోగించట్ల, అస్త్రశస్త్రాలను ఉపయోగించట్ల, ఎటువంటి బాణాలను విల్లులను కూడా పట్టుకోలే. కేవలం ఇలా కూర్చొని రామనామం మాత్రమే చేస్తున్నారు. ఆ ఒక్కొక్క నామము ఆ బాణాన్ని ఆపేసి కింద పడేస్తున్నాయి. ప్రతి ఒక్క బాణము రామబాణంతో సహా, ఆఖరికి బ్రహ్మబాణం కూడా. అలా అయిపోయేసరికి ఏంది ఇది అని చెప్పేసానంటే, కేవలం రాముల వారి నామానికి ఉండే శక్తి ఇంత గొప్పది అని చూపించడానికి కోసమే ఆ యుద్ధము జరిగింది. కొన్నిసార్లు అలాంటి రామబాణము అని చెప్పేసి అన్నాడు. బ్రహ్మాస్త్రాన్ని కూడా ఎదిరించినటువంటి ఏకైక నామము రామనామము. అందుకోసమే ఎంతో రుచిరా ఈ పాటల్లో వచ్చింది. ఈ నామానికి మించింది కూడా లేదు. అంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఒక భగవంతులు భక్తులకు ఎక్కడ దాసోహం అవుతారో తెలుసా? నీవున్నావు తల్లి, నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉండు, లేకపోతే రామనామస్మరణ చేస్తూ ఉండు, హనుమంతుల నామస్మరణ చేస్తూ, ఎవరి నామస్మరణ చేస్తూ ఉన్నా వాళ్ళు నీకు దాసులు అయిపోతారు. నువ్వు ఎవరి నామాన్ని అయితే నిత్యంగా స్మరిస్తూ వాళ్ళకి నా జీవితము అని చెప్పేసి అసలు నువ్వు ఎప్పుడైతే అనుకుంటూ ఉంటావో అప్పుడు ఆ ప్రతి ఒక్క భగవంతుడు నీకు దాసోహం అయిపోతారు. భగవంతుడు నాకు దాసోహం కదా అని చెప్పేసి పంచభక్ష పరమాన్నాలు కావాలి, నేను ఇలా కావాలి, నిస్వార్థంగా ఆలోచించేవాడికి మాత్రమే భగవత్పాదుల దర్శనాలు ఉంటాయి. నిస్వార్థ గుణం ఉండాలి, నిస్వార్థ గుణం ఉండాలి, నిస్వార్థ భక్తి ఉండాలి. భక్తి. విన్నారా? ఇలా ఉన్నప్పుడే మనకు సకల యోగ్యత అనేటువంటిది. అంటే నాకేం ఇచ్చినా ఇయ్యకపోయినా దేవుడి నామస్మరణ మాత్రం చేస్తూ ఉండాలి. అలా ఉన్నవాడికి మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొంది సకల భోగ భాగ్యాలతో ఉంటారు తల్లి. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. మహాదేవ.